త్రివిక్రమ్‌ది ఓ సినిమాల డైలాగ్ ఉంటది. మన గురించి ఈడ మాత్రమే తెలిస్తే జాలదు. హైదరాబాద్‌లో గూడా తెలియాలా అని. అగో అట్లనే ఉంది ముచ్చట గూడా. హామీల పేరుతోని కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి ఈడ మాత్రమే తెలిస్తే జాలదు. ఢిల్లీలో గూడా తెలవాలా అన్నట్టు ఇగో ఈ తీర్ల పోస్టర్‌లేసిర్రు. గల్లీల కాంచి ఢిల్లీ దాకా పోయిందిగా కాంగ్రెస్ హామీల ముచ్చట. ఏకంగా కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్ కానే రైతు భరోసా మీద హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చి యూటర్న్ తీసుకుంది అనుకుంటా ఇగో ఈ పోస్టర్లు అతికేసిరు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మరి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఆయనతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడు గాక మీదికెళ్లి నడమ సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటా ఎకరాకు 15,000 ఇయ్యమన్నట్టే మాట్లాడేవారు కలా కడుపు మండి కాంగ్రెస్ ఆఫీస్ ముంగట్నే ఢిల్లీలో ఇగో ఈ పోస్టర్లు వెలిచినాయి. ఈ ఫోటోలన్నీ పెట్టుకుంటే కేటీఆర్ కూడా ఎక్స్లు అరుచుకుంటూ గట్టిగానే కాంగ్రెస్ అంటేనే కన్నింగు. తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు, కడమ గ్యారంటీలకు 60 షరతులు, అబద్దాల కాంగ్రెస్ అన్ని అరకొర గ్యారంటీలు అర్ధ సత్యాలే. అమలయ్యేది మాత్రం ఒకే ఒక్క గ్యారంటీ మోసం అనుకుంటే సర్కార్కు సురుకులు అంటించిండు. మరి వంట అంటే రేవంత్ సార్ ఢిల్లీ టూర్ వేస్తుండు కాబట్టి అట్లా హస్తిన ఆఫీస్ ముఖాన పోయినప్పుడన్నా ఇవన్నీ కానొచ్చి అగో పంచాయతీ ఇందాక వచ్చింది దాని కళ్ళు తెరుస్తారని ఇట్లా ఈ ఆలోచన చేసిరు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఉండేమో కొడతలేవరులు గోక్తలేస్తారు అన్నట్టు ఇక్కడ రాష్ట్రాలను ఇచ్చే నిరసనలు, రైతన్నల రాస్తారోకోలు, అన్నదాతల ఆందోళనతోనే సర్కార్ల శలనం లేదు. అసలు ఢిల్లీలో పోస్టర్లు అంటే ఇస్తే అయ్యో అట్లా నాన్న ఆగ మేఘాల మీద తిప్పలు తీరుస్తారా, ఎమ్మట ఎకరానికి 15,000 ఇస్తారా అనుకుంటా కామెంట్లు వేస్తారు. గాశారం అంటే కాంగ్రెస్ వాళ్ళదే పొర్రి. ఇప్పటికే ఇచ్చిన హామీల ముచ్చట్లు ముంగటేసుకొని జనాలు జర గట్టిగానే ఆర్చుకుంటుంటే ఇదే టైంలో కడమ చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పవర్లోకి వచ్చిన నెల లోపట్నే పథకాలు పక్కాగా అమలు చేస్తుండే వరకల్లా ఈడ హస్తం పాటోళ్లకు ఇంకింత అరుచుకోవట్టిర్రు ఇట్లా. ఏడాదాయే హామీలు ఏమాయే అనుకుంటా పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలు కూడా హ్యాండ్ పార్టీ బ్యాండ్ బజాయిస్తున్నా కూడా 6 గ్యారంటీల అమలుకు దిక్కు దివారం లేకుండా పోయింది. కాంగ్రెస్ కర్మగాలి బయటి రాష్ట్రాలు ఇచ్చిన హామీ ప్రకారం పక్క పార్టీలు మాట నిలబెట్టుకుంటా పథకాలు అమలు చేస్తుండే వరకలా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోరనుకుంటా ఇంకింత అనుకోబట్టిన జనాలు. జార్ఖండ్ అసొంటి ముచ్చట్ని చూయించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కౌంటర్ వేసిండు గట్టిగా. 2024 డిసెంబర్ 9 నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రికి ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్ పవర్లకు వచ్చి నెల కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారము మాయి సమ్మాన్ పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఆడోళ్ళకి ఇస్తారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి 125 ఏళ్ల చరిత్రను పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ సీఎం రేవంత్ మాత్రము పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ హామీకే పంగనామం పెట్టిన రాసుకొచ్చిండు ఎక్స్లా. అయినా అంటారు కానీ తెలంగాణతో పోల్చుకుంటే జార్ఖండ్ ఆమ్దాని ఎంత ఏం కథ. అసోంటి రాష్ట్రాల్లో కూడా అరే మాట ఇచ్చినాం కదా మందిలో పలసగా వద్దు కదా అని నెలలోపట్నే హామీలు అమలు చేస్తుంటే 100 ఏళ్ల చరిత్రన్న పార్టీ అని పవర్లకు వచ్చిన కాంగ్రెస్ మాత్రము ఏడాది అవుతున్నా కానీ పథకాల ముచ్చట్ల పత్తా లేదంటే ఏమనాలే ఊపిరి.